ఇక్కడ తెలంగాణలో అయితే మార్పు రావాలి అని కోరుకున్న ప్రజల కోరిక అయితే నెరవేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా అయితే తన పని తాను చేసుకుంటున్నారు. ఏదైతే అనుకున్నారో తను చేయాలనుకుంది చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగిందో అది ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక అవినీతిని త్వరలోనే తను బయటపెట్టబోతున్నానని అయితే తెలుస్తుంది. అసలు ఆ అవినీతి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలాంటి పరిస్థితులలో అవినీతి అయితే జరిగిందో మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. తెలంగాణలో అయితే ప్రజలు కోరుకుంది మార్పు రావాలి అని చెప్పేసి, అలానే మారిపోయింది. ప్రభుత్వం మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో తన పనులు చూస్తుంటే ప్రజా దర్బారే అవ్వచ్చు, అంటే సీఎంగా ప్రజలు వాళ్ళ దగ్గరకు వచ్చేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి వెంటనే జరగడం జరిగింది. అండ్ అలానే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటిగా తను బయటపెట్టడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా అంటే మీడియాలలో పేపర్స్లలో ఇచ్చిన యాడ్లు, అందులో 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందా? అంటే రేవంత్ రెడ్డి గారే బయట మాట్లాడుతున్నారు, తనే త్వరలో బయటికి తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితులు అంటే ఎలా చూడాలి సార్? నిజంగా అలాంటి జరిగిందంటారా? ఇది తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది అదొక పెద్ద గండికోట రహస్యం లాగా. నిజంగా సార్ ఎవరికి తెలియదు, అసలు ఎవరికి తెలియదు, అంత కప్పిపెట్టి ఉంచారు. రైట్. మొత్తం కూడా గుంభనంగా, అంటే ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో పాలన సాగింది. రైట్. అందుకనే ప్రజలకి రకరకాల అనుమానాలు వచ్చినాయి. కేసీఆర్ సంక్షేమం అందించలేదని కాదు, ఏది అటువంటి విషయాలు కాదు. కేసీఆర్ మీద ఒక నమ్మకం పోయింది, ఒక డౌట్ వచ్చింది. కేసీఆర్ అహంభావపూరితంగా ప్రవర్తిస్తున్నాడు అనే ఒక అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చేశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు. ఇది మారిపోవాలి, ఇదేంటి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరుగుతున్నది, పరిపాలన ఏ విధంగా సాగుతున్నది అనే విషయం మనకే తెలియటం లేదు అని ప్రజలందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డిని తమ ఆల్టర్నేటివ్ లీడర్గా ఎంచుకున్నారు తెలంగాణ ప్రజలు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఇంత వేవ్, అంటే ఫస్ట్ నుంచి ఈయన మాట్లాడడం వల్ల వేవ్ అనేది వచ్చింది, ఇంత మెజారిటీ వచ్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కేసీఆరే అనుకోలేదు. అంటే ఎట్లయినా నేను గెలుస్తాను, నన్ను చూసి తెలంగాణ ప్రజలు ఓటేస్తారు అనుకున్నాడు. అందుకే 22 కార్లు కూడా కొనుక్కున్నాడు కదా సార్. అనుకున్నాడు. అది ఇప్పుడు మొత్తం అంతా ఈ ప్రజా దర్బారని వినతి పత్రాలు స్వీకరించటం, ఈ వినతి పత్రాలు స్వీకరించటం అనేది రేవంత్ రెడ్డి తీసుకున్న అతి పెద్ద నిర్ణయం. ఇందులో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఈ వచ్చిన వినతి పత్రాల్లో 95% భూ కబ్జాలు. ధరణి పోర్టల్ మీద రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నాడు ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అదే నిజమని తేలింది. ప్రజలందరూ కూడా వచ్చి నేను ఉంటున్న ఇల్లుని ఎవరో ఆక్యుపై చేశారు, నేను అద్దెకి ఇచ్చిన ఇల్లుని ఆక్యుపై చేశారు, నా పొలం నాది కాదంటున్నారు, నా పొలం నుంచి నన్ను ఎల్లగొట్టారు, నేను సాగు చేసుకోవడానికి వీల్లేదంటున్నారు, నాకు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, నా బాధ ఇది అని చెప్పి 95% అప్లికేషన్లు భూమికి సంబంధించిన ఇష్యూస్ తోటి వచ్చారు. అంటే ఇన్ని రకాల భూ అక్రమాలు జరిగినాయి తెలంగాణలో. ఈ విషయాలన్నిటి మీద రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మంచి సిన్సియర్ ఆఫీసర్లను పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ అంశాలన్నిటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మీరు రేవంత్ రెడ్డి పరిపాలన మీరు చూస్తే ఇంపార్టెంట్ ఆఫీసర్లని కేసీఆర్ పక్కకి జరిపేశాడు. 10 సంవత్సరాల నుంచి ఎంతో ఎఫిషియెంట్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు సైడ్ లైన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి పోస్టింగ్లే రాలేదు. వాళ్ళు అసలు పోస్టింగులు అడిగినా ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఒక సెట్ ఆఫ్ ఐఏఎస్లు, ఒక సెట్ ఆఫ్ ఐపీఎస్లే రాజ్యం వెళ్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఎవరికైతే సిన్సియారిటీ ఉందో, ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి పనిచేసే అధికారులందరికీ కూడా రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తూ ఉన్నాడు.
రైట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆమ్రపాలి. ఆమ్రపాలి, ఎస్. ఈమె వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా డైనమిక్ ఆఫీసర్. ఆమె ఒక్కతే మఫ్టీ డ్రెస్, మామూలు సివిల్ డ్రెస్సులో బంట్రోతు కూడా లేకుండా, గన్మెన్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఆమె ఒక్కతే వెళ్ళిపోయేది, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేది, అడవుల్లోకి వెళ్ళింది. అంటే అంత డైనమిక్ ఆఫీసర్. అదేంటంటే కమిట్మెంట్ లేకుండా ఏ ఆఫీసర్ కూడా అటువంటి పని చేయలేదు. అటువంటి పని చేసిన ఆమ్రపాలిని కేసీఆర్ గవర్నమెంట్ వాడుకోలేదు. వాడుకోకపోగా అక్కడున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంప్లైంట్లు చేయటంతో ఆమె ఈ గోలంతా మనకెందుకని చెప్పి ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయింది. అటువంటి ఆమ్రపాలిని రేవంత్ రెడ్డి నువ్వు రావాలమ్మా, నువ్వు తెలంగాణకి సేవలు అందించాలి అంటే ఆమె ఇమ్మీడియట్గా వచ్చేసింది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్లని మీరు చూస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్త ఆఫీసర్ని వేయంగానే ఎంత గంజాయి పట్టుబడుతుందో చూడండి. ఎంత మాదక ద్రవ్యాలు ఏ విధంగా హైదరాబాదులో అడుగడుగున డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో వీటన్నిటి మీద చెక్ పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. నార్కటిక్ బ్యూరో యాక్టివ్ అయిపోయింది. వాళ్ళందరూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ మత్తు పదార్థాల రవాణా మీద ఉక్కుపాదం మోపి ఉన్నారు. అంటే ఇటువంటి మార్పులు జరుగుతూ ఉన్న తెలంగాణని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సమయంలో కేసీఆర్ ఏం చేశాడు అంటే మీరే చెప్పారు, ఒక 22 ల్యాండ్ క్రూయిజర్లు తీసుకొని 100 కోట్ల పైన ఖర్చు అయినాయని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెట్టి అవి తీసుకొని ఎక్కడున్నాయి? ఆంధ్రాలో, విజయవాడలో ఉన్నాయి. ఆంధ్రాలో అవి పెట్టడం అంటే ఏంటి? ఎందుకని దాచిపెట్టిన ఎందుకు? ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఎంత బాధతో చెప్పాడో చూడండి. రైట్ సార్. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిపోయాం, ఆల్రెడీ చాలా అప్పుల్లో కూరుకుపోతున్నాం అని చెప్పేసి, ఖజానాలో ఏం లేదని ఏమీ లేదు కాబట్టి ఆయన ఏంటి, పాత కార్లు రిపేర్ చేయండి, నాకు కొత్త కాన్వాయ్ అక్కర్లేదు, నాకు కొత్త కార్లు అక్కర్లేదు అని ఆయన చెప్తూ ఉంటే, మరి ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొని ఆంధ్రాలో దాచిపెట్టి ఆంధ్రాలోకి నుంచి ఇంత పని చేశారు అంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటిది, ఏం జరిగింది అనేది. అదేవిధంగా ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శనకి 4 మంత్రులు వెళ్ళారు. మంత్రులు, అధికారులు వెళ్తే అసలు ఆ మేడిగడ్డ రిజర్వాయర్ మళ్ళీ పనికొస్తుందా పనికిరాదా అనే ఈ విధమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అంతా కూడా ఆగిపోయి ఉన్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. అందువల్ల ఇదే సమయంలో ఈ తెలంగాణ గవర్నమెంట్ అంత చేస్తున్నది, ఇంత చేస్తున్నది, అద్భుతాలు సృష్టిస్తున్నది అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించటానికి విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టారు. మొత్తం టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో మీరు చూడండి, మొత్తం తెలంగాణలో ఉన్న న్యూస్ పేపర్లన్నీ బీఆర్ఎస్వే. ఆ ఫస్ట్ పేజ్ చూసినా, సెకండ్ పేజ్ చూసినా, ఎక్కడో మెయిన్ మ్యాటర్ వచ్చేసి మనకి 4th, 5th పేజ్లో అదేదో చిన్న మ్యాటర్ లాగా ఉంటుంది సార్. కానీ వీళ్ళ యాడ్స్ మాత్రం చూస్తే మొత్తం వీళ్ళ పేజ్లో అన్ని వాళ్ళ పేపర్లే, అన్ని వాళ్ళ మీడియానే. ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పటికి అన్ని ఛానల్స్ వాళ్ళవే. ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డి దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. ఎందుకు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు అవన్నీ ఇండైరెక్ట్గా ఇప్పుడు వేరే పేపర్ అనుకోండి, వేరే పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. నేను ముఖ్యమంత్రిగా ఉండి నా పేపర్కే, నా టీవీకే, నా ఛానల్కి నేనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటం వేరు. ఇది అనుమానం రేకెత్తిస్తున్న అంశం. ఈ అంశం మీద క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ డైరెక్షన్లో గనక రేవంత్ రెడ్డి పని చేస్తే బీఆర్ఎస్ పార్టీ తన పాలనలో చేసిన ఏమన్నా అంటే మిస్డీడ్స్ ఏమన్నా ఉంటే కూడా అన్నీ బయటికి రావడానికి అవకాశం. అంటే కేసీఆర్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? అంటే ఇవన్నీ బయటపడితే అంటే ఇప్పుడు అవినీతి కేసీఆర్ దాకా అంటే ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాల దాకా ఉండేవి కొన్నే ఉంటాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కొన్నింటిలోనే ఉంటుంది. ఈ అవినీతిని బయటికి తెస్తే చాలు. కేసీఆర్ని జైల్లో వేయటం, ఇప్పుడు ఆయన జైల్లోనే ఉన్నట్టు దాదాపుగా ఓడిపోయిన దగ్గర నుంచి ఎక్కడన్నా కనిపించాడా? యశోద హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవటం తప్ప, అంకితం అయిపోయాడు తప్ప ఎక్కడన్నా బయటకు వచ్చాడా?
అందువల్ల కేసీఆర్ అవినీతిని నిరూపించడం అంటే కేసీఆర్ అవినీతి అనే కాదు, ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాలు, ఆశ్రిత పక్షపాతం ఇటువంటివి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఆ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక అవినీతిని బయట పెడితే ఆ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పరిస్థితి కానీ ఎమ్మెల్యేల పరిస్థితి కానీ ఎలా ఉంటుందో అనేది మాత్రం మనకు కొన్ని రోజులైతే టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ.